నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పై రోజుకొక వార్త బయటకు వస్తుంది. అలాగే ఇది ఉత్కంఠను కూడా రేపుతోంది. మొన్నటి వరకు చూసాం రాజకసిరెడ్డి కోసం అధికారులు గాలించడం, ఇక నిన్న విజయసాయిరెడ్డి విచారణ, అనంతరం ఈ రోజు మిథున్ రెడ్డి విచారణ కూడా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఇంకెవరి పేర్లు బయటకు రాబోతున్నాయని ఉత్కంఠ అయితే నెలకొన్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఈ రోజు ఎట్టకేలకు మిథున్ రెడ్డి అయితే సిట్ విచారణకు హాజరయ్యారండి. నిన్న విజయసాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారి పేరు వెల్లడించడంతో కావచ్చు, లేకపోతే అంతకుముందు కూడా ఆయన పేరు వస్తుండటం వల్ల సిట్ అధికారులు అయితే పిలవడం జరిగింది. మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు దాదాపు 30 వరకు ప్రశ్నలు సంధించారు అని చెప్పి తెలుస్తోంది. సో ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చుంటారంటారు, మీరేం చెప్తారు? మిథున్ రెడ్డి ఏం సమాధానాలు చెప్పుంటాడు అంటే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే చెప్పుంటాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఎవడు వైసీపీలో ఎవడు నేరం చేసి పోలీసుల చేతిలో చిక్కిన కేసు బుక్ అయినా వాళ్ళు చెప్పే సమాధానాలు మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదు, ఇప్పుడే నిద్రపోయి లేచి వస్తున్నాను అనే చెప్తారు. అదే వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మొదటి నుంచి అదే గోల. రాప్తాడులో హెలికాప్టర్ ఆగిపోతే ఆ పైలట్కి కో పైలట్కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. వాడి దుంపదేగా కో పైలట్ వచ్చి వాడు చెప్తాడు నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్తాడు. అంటే ఎంత ఏ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తున్నారో మొత్తం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మద్యం కుంభకోణంలో నాకు తెలీదు, గుర్తులేదు అన్నా కానీ అక్కడ మొత్తం వాంగ్మూలాలు చాలా ఉన్నాయి, రికార్డెడ్ ఎవిడెన్స్ చాలా దొరికింది. మొత్తం వాసుదేవరెడ్డి అంటే బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి మొత్తం సమాచారాన్ని వెల్లడించాడు. మొత్తం పోలీసులకి వాసుదేవరెడ్డి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళింది, డబ్బులు ఎట్లా వచ్చింది, ఆ డబ్బులు ఎట్లా వసూలు చేసింది, ఆ డబ్బుల్ని ఎట్లా సూట్ కేసుల్లో పెట్టి ఎవరెవరికి ఇచ్చింది, అది మొత్తం పూలై ఎక్కడికి వెళ్ళినాయి మొత్తం వాసుదేవరెడ్డి చెప్పాడు. ఆ వాసుదేవరెడ్డిని పట్టుకోవటానికి ఆ వాసుదేవరెడ్డికి అంటే పోలీసులు ఎట్లా క్యాప్చర్ చేశారు అంటే, ఫస్ట్ వాసుదేవరెడ్డి వాళ్ళ పిల్లనిచ్చిన మామని పట్టుకున్నారు. వాసుదేవరెడ్డికి పిల్లనిచ్చిన మామని పట్టుకున్నారు. అతను వరంగల్కి సంబంధించిన ఆయన్ని పట్టుకొని చేస్తే మెల్లిగా బంగారం కొన్నది, లేదు స్థలాలు కొన్నది, ఇట్లా మొత్తం ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. మెల్లిగా వాసుదేవరెడ్డిని పట్టుకున్నారు. వాసుదేవరెడ్డికి చెప్పారు మొత్తం నువ్వు ఎట్ట జరిగిందో చెప్పు అంటే అతను మొత్తం చెప్పాడు. అంతా 164 స్టేట్మెంట్ అని రికార్డ్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు చెప్పు నీకేం కావాలన్నారు. సార్ నన్ను వదిలేస్తే నేను నా పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తా సార్ అన్నాడు. అంటే ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్ రైల్వే వాళ్ళదనమాట. రైల్వే ట్రాఫిక్లో పనిచేస్తాడు ఇతను. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డికి పరిచయం కూడా అక్కడే. ఈయన గుంతకల్లో పనిచేసేటప్పుడు రైల్వే వ్యాగన్లు ర్యాకులు అవి కేటాయించాలన్నమాట, పరిశ్రమలకు కేటాయిస్తారు. అట్లా భారతీయ సిమెంట్కి ర్యాకులు అవి కేటాయించేవాడు ఇతను. అట్లా బాగా పరిచయం అయి తెచ్చిపెట్టుకున్నాడు. ఆ వాసుదేవరెడ్డి మీద గుంతకల్లో ఉన్నప్పుడే చాలా కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి అతని మీద. డబ్బులు తీసుకొని ర్యాకులు ఇస్తున్నాడని, మనకి బాగా అవినీతిపరుడు కావాలని మనం మొత్తం వెతికి వాసుదేవరెడ్డిని తెచ్చిపెట్టుకున్నాం. ఆ వాసుదేవరెడ్డి మొత్తం పోలీసుల ట్రాప్లో ఇరికి మొత్తం చెప్పాడు. మొత్తం చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని రిలీవ్ చేసింది. అతను పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు, రైల్వేలో చేరాడు. రైల్వే వాళ్ళు ఇంకా పోస్టింగ్ ఇచ్చినట్లు లేరు, ఇస్తారో లేదో తెలియదు కానీ అది సపరేట్ స్టోరీ. ఇక్కడ ఏంటి అంటే నిన్న విజయసాయిరెడ్డి వచ్చి చెప్పిపోయాడు, అన్ని పేర్లు ఆ పేర్లన్నీ ఎవరు చెప్పారు పేర్లు? మీరు విజయసాయిరెడ్డి చెప్పింది మొత్తం స్టేట్మెంట్ అంతా వినండి, మొత్తం క్లియర్ కట్గా. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న పేర్లు ఉన్నాయి కదా, మీకు వాసుదేవరెడ్డి ఇచ్చిన సమాచారం ఉంది కదా, ఆ సమాచారం మరి కరెక్ట్ అనుకుంటాను
అని చెప్పాడు విజయసాయిరెడ్డి. అంటే ఏంటి, ఇక్కడ వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఇతను విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నాడంటే రాజ్ కసిరెడ్డిని ఒక్కడనే టార్గెట్ చేస్తున్నాడు. రాజ్ కసిరెడ్డితో పాటు ఇంకొక 6 ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ కూడా చెప్పారు. వీళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళ పేర్లు చెప్పేశాడు. అవినాష్ రెడ్డి పేరు వచ్చింది. అవినాష్ రెడ్డి అంటే ఆ అవినాష్ రెడ్డి కాదు, మనకి తెలిసిన కడప ఎంపీ ఉన్నాడు కదా, ఈ అవినాష్ రెడ్డి వేరు. ఈ పేర్లన్నీ వచ్చినాయి. ఈ పేర్లన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తీసుకొచ్చారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎందుకు తేవాల్సి వచ్చింది అంటే ఆల్రెడీ ఆ పేరు ఈ 161 స్టేట్మెంట్స్లో ఉన్నది, 164 స్టేట్మెంట్స్లో కూడా ఉన్నది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు పెట్టలేదు. ఇదే విషయాన్ని వాళ్ళు కోర్టుకు కూడా చెప్పారు. మేము ఎఫ్ఐఆర్లో ఈయన పేరు పెట్టలేదండి అని. నేరుగా ఆయన హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు దాకా పోయాడు. సుప్రీంకోర్టు దాకా పోతే ఆయన విచారణకు సహకరించమని ఆదేశాలు ఇచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు కానీ విచారణకి సహకరించమని చెప్పారు. సో అందులో భాగంగా ఇప్పుడు పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు తీసుకున్నాడు, అడ్వకేట్తో పాటు వచ్చాడు. అడ్వకేట్ని 10 అడుగుల దూరంలో కూర్చోమన్నారు. ఈయన్ని క్వశ్చన్లు అడిగారు. విజయసాయిరెడ్డిని 35 క్వశ్చన్లు అడిగితే అందులో దాదాపుగా అన్నిటికీ కూడా వాసుదేవరెడ్డి చెప్పింది ఎండార్స్ చేశాడు. కొన్నిటికేమో నాకు తెలీదు అన్నాడు. ఎక్కడెక్కడ తెలీదు అని చెప్పాడు అంటే ఈ కేసుతోటి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉన్నదా అన్న క్వశ్చన్ ఏదైతే రిలేటెడ్ క్వశ్చన్ ఉంటే దానికి నాకు తెలీదు అని చెప్పాడు. అయిపోయిందా? విజయసాయిరెడ్డి లోపల ఏం చెప్పాడో బయటికి తెలీదు, బయటకు వచ్చి వేరే విధంగా చెప్పాడు. లోపల ఏం చెప్పాడు, బయట ఏం చెప్పాడు అని మరి మీరు డిఫరెన్స్ మీకెట తెలిసిందండి అని మీరు అడగచ్చు. ఇవాళ వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా అనిపించింది విజయసాయిరెడ్డి మీద డౌట్ మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, వీళ్ళందరికీ లోపల ఒకటి చెప్పాడు, బయటకు వచ్చి ఒకటి చెప్తున్నాడని చెప్పి వాళ్ళకి ఇప్పుడు ఉప్పు అందింది. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని క్వశ్చన్లు అడుగుతారు కదా, ఈ క్వశ్చన్ పేపర్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నీట్గా రాసి జగన్మోహన్ రెడ్డికి పంపిస్తాడు. అన్నా నన్ను ఈ క్వశ్చన్లు అడిగారన్నా అని. ఈ క్వశ్చన్లన్నిటికీ విజయసాయిరెడ్డి ఏం చెప్పుంటాడో రిలేట్ చేసుకుంటారు వీళ్ళు. అంటే క్వశ్చన్ పేపరు ఆన్సర్లు ఏం రాశాడో మిథున్ రెడ్డి కూడా చెప్పడు జగన్మోహన్ రెడ్డికి. క్వశ్చన్ పేపర్ వాళ్ళకి కావాల్సింది కూడా క్వశ్చన్ పేపరే. ఆన్సర్ ఏం రాసావు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అంటే కేసు ఏ డైరెక్షన్లో వెళ్తున్నది అనేది జగన్మోహన్ రెడ్డికి కావాలి. అందుకు క్వశ్చన్ పేపర్ కావాలి. దానికి ఆ క్వశ్చన్లకి ఏం ఆన్సర్ చేసే వాడు ఏం చెప్పినా కానీ వీళ్ళకి సంబంధం లేదు. ఆ క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ కూర్చొని యలహంక ప్యాలెస్లో కూర్చొని దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే ధ్వంసం చేసుకుంటూ దాన్ని కేసుని సిట్ వాళ్ళది ఎగెనెస్ట్గా ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసుకుంటూ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఇది యలహంక ప్యాలెస్లో రేపటి నుంచి జరగబోయే ఎక్సర్సైజ్. ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఈ లోపల ఇంకా ముందరికి వెళ్తారు కదా. ఇదంతా నేను జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి చెప్తున్నా కదా. మరి ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్లకి ఇవన్నీ తెలియవా నేను చెప్పేవాడిని. అందుకని కొన్ని తప్పుడు క్వశ్చన్లు కూడా అడుగుతారు, కొన్ని మిస్లీడింగ్ క్వశ్చన్లు, కొన్ని రాంగ్ క్వశ్చన్లు కూడా అడుగుతారు. ఆ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని నువ్వు ఆన్సర్లు రెడీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేస్తావు. అందుకని ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ మొత్తానికి ఏంటి అంటే ఈ రాజ్ కసిరెడ్డి వాళ్ళ మళ్ళీ హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. ముందస్తు బెయిల్ ఇస్తారో ఇవ్వరో ఇంకా కోర్టు సెలవులు ఉన్నది కాబట్టి తర్వాత తెలుస్తుంది. ముందస్తు బెయిల్
వచ్చే వరకు పోలీసులు కూడా అరెస్ట్ చేయకుండా ఉంటారా, లేదు అతన్ని అరెస్ట్ చేస్తారా, అతను ఎక్కడున్నాడు అనేది పోలీసులకి తెలుసా? నేను ఇంతకు ముందర మీ డిబేట్లోనే నేను చెప్పా, రాజ్ కసిరెడ్డి లాస్ట్ సిగ్నల్ హైదరాబాదులో జర్నలిస్ట్ కాలనీ దగ్గర దొరికింది అని చెప్పా. నిన్న విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పాడు, కన్ఫర్మ్ చేశాడు. లాస్ట్ సిగ్నల్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర దొరికింది, హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీ దగ్గర. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఈ టోటల్ ఎపిసోడ్లో మొత్తం అందరూ కూడా అడ్డంగా దొరికిపోయినట్టే నాకైతే అనిపిస్తున్నది. రైట్ మేడం, ఇక్కడ తేనెటీగని ఒకటి బయటకు వచ్చే వరకే ఒకటి వచ్చింది అంటే ఇది ఇంకా అన్నీ వస్తాయి బయటికి అని మనం వింటూ ఉంటాం కదా. అట్లనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సంబంధం లేదు అని విజయసాయి రెడ్డి గారు చెప్తున్నా కూడా, అండ్ ఆధారాలు మాయం చేయడం కోసం, లేకపోతే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాని, ఇలా ఎన్ని చెప్పినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళుతుంది అని చెప్పి వినిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నిన్న 165 క్వశ్చన్స్ అడిగారండి విజయసాయి రెడ్డిని. అందులో సగం పైగా ఆయన చెప్పలేదని నాకు తెలుస్తుంది ఆన్సర్స్, నాకు తెలిసి. తర్వాత నిన్న విజయసాయి రెడ్డి ఏం చెప్పారంటే, ఈ విజయసాయి రెడ్డి ఇంట్లో మొదటి 2-3 మీటింగ్స్ జరిగాయి ఈ లిక్కర్కి సంబంధించినవి, ఈ మద్యానికి సంబంధించినవన్నీ. ఫస్ట్లో యాక్చువల్గా ఎక్కడ జరగాలి, అఫీషియల్గా జరగాల్సినవి ఇవన్నీ కూడా అధికారులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మొదట 2 సమావేశాలు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరిగాయి. ఆయన ఒప్పుకున్నాడు అన్నమాట. తర్వాత 3 నెలల వరకు నేను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. 60 కోట్లు రాజ్ కసిరెడ్డికి ఇచ్చాను నేను బిజినెస్ కోసం, అరబిందో ఫర్మ్ నుంచి. మిథున్ రెడ్డికి 40 కోట్లు ఇచ్చాను బిజినెస్ చేసుకోమని. రాజ్ కసిరెడ్డి 60 కోట్లకి వడ్డీతో సహా ఇచ్చేశాడు. మిథున్ రెడ్డి 40 కోట్లే ఇచ్చాడు, వడ్డీ ఇవ్వలేదు నాకు అని నిన్న ఆయన చెప్పి 3 నెలలు మాత్రం నేను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత నాకు దీంతో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో సంబంధం లేదన్నట్టుగా నిన్న చెప్పారని మనకు వచ్చింది. తర్వాత ఇవాళ ఆ క్వశ్చన్ పేపరు మిథున్ రెడ్డికి కూడా అతను ఇచ్చాడు అనేది ఒక సమాచారం వచ్చింది. అంటే ఇందులో నిజానిజాలు ఎంతని మనకు తెలియదు. లే ఇస్తారు, అది సహజంగానే. విజయసాయి రెడ్డి ఇచ్చేస్తారు. విజయసాయి రెడ్డి క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇస్తాడు. ముందర అందరూ ఒకే తానుగుడ్డాలి కదా. సో ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఈ ఒక రాజ్ కసిరెడ్డే కాకుండా ఇంకా లిస్ట్ ఉంది. ఆ లిస్టు కూడా ఇతను కన్ఫర్మ్ చేశాడని మనకు తెలుస్తుంది. ఇది కాకుండా ఇందాక వారు చెప్పినట్టు వాసుదేవరెడ్డితో సత్యప్రసాద్ గారిని కూర్చోబెట్టి ఇద్దరిని ఒకేసారి మొన్న విచారణ జరిగినప్పుడు వాసుదేవరెడ్డి మొత్తం ఒప్పుకున్నాడు. ఆయన అందుకోసమని ఆయనకి పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపిస్తామని వీళ్ళు ఒప్పుకుని అది జరిగింది. ఇవాళ యాక్చువల్గా నిన్న మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిపి కూర్చోవాలి, కానీ మొన్న విజయసాయి రెడ్డి విజయవాడలో ఎవరినో కలుసుకున్నాడు, మొన్న ఆయన రాలేదు విచారణకి. ఇక్కడ హోటల్లో సమావేశం జరిగిందని మనం విన్నాం. ఇవాళ మిథున్ రెడ్డి ఇందాక వారు చెప్పినట్టుగా లాయరు పర్మిషన్ ఇచ్చారు కోర్టు నిన్న హైకోర్టుకి వెళ్తే. తర్వాత వీడియో ఆడియో రికార్డింగ్కి ఒప్పుకోలేదు కోర్టు. 10 అడుగుల దూరంలో లాయర్ కూర్చోవాలి, లాయర్ మధ్యలో ఇంటర్ప్రిట్ అవ్వకూడదు, అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పారు. మీరు అడిగింది ఏంటి, ఒక తేనెటీగ వస్తే 10 వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. అందులో ఇది మద్యం, ఆ వాసనకి రావు, వస్తాయి. అందుకని ఈ మద్యం కుంభకోణంలో అంటే ఇందాక వారు ఒక మంచి పాయింట్ చెప్పారు సత్యమూర్తి గారు, మీరు గమనిస్తే ఏమన్నారంటే, విజయసాయి రెడ్డి లోపల చెప్పేది వేరే ఉంటుంది, బయట చెప్పేది వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లోపల జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చారేమో మనకు తెలియదు. మీకు అర్థమైందా? ఆయన నేను మీకు అన్నీ చెప్తాను అనే వచ్చాడు. ఆయన మీకు ఏం జరిగిందో చెప్తాను అని వచ్చాడు. కాబట్టి ఆయన చెప్పలేదని అనుకోవటానికి లేదు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదని మనకు పైకి తెలుస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ గురించి ఇన్ అండ్ అవుట్ ఆయన చెప్పుంటాడు, మీకు సందేహమే అక్కర్లా. ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చిందే ఈ అంశం మీదే. ఎందుకంటే ఇప్పుడు తన్ని తాను కాపాడుకోవాలంటే అతను అప్రూవర్గా మారాలి, తన అల్లుడిని కాపాడుకోవాలి. అతను కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆల్రెడీ కాకినాడ పోర్టు విషయంలో ఈయన డబ్బులు కట్టి ఈయన బయటపడేయించాడు. సో అరబిందోకి సంబంధించిన తన అల్లుడిని కాపాడుకోవాలంటే, ప్లస్ తన్ని తాను కాపాడుకోవాలి, తను జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే డెఫినెట్గా బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో మనకి బయటకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ 100% కరెక్ట్ అని అనుకోవటానికి లేదు. సగం ఆయన లోపల చెప్పినవి వేరే ఉంటాయి, బయట వచ్చాక చెప్పేవి వేరే ఉంటాయి. అలాగే ఇవాళ మిథున్ రెడ్డి కూడా సేమ్ చేస్తాడు. మిథున్ రెడ్డి కూడా 100% జగన్మోహన్ రెడ్డికి విశ్వాసపాత్రుడుగా ఉంటాడా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే. మీకు
ఉండాలని ఎక్కడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడు మీరు గమనిస్తే కనుక అయితే ఏ స్కామ్ అయినా సరే మీరు తీసుకుంటే అసలు వాడు ఎప్పుడు బాగానే ఉంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత తెలివిగా చేశాడంటే ఇందాక వారు చెప్పినట్టుగా ప్రతి శాఖలోనూ ఎవరెవరు అవినీతి పరులో వెతుక్కుని ఏరి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అదేవిధంగా ఏ శాఖల్లో ఎవరెవరు సహకరిస్తారు మనకి. నా ఉద్దేశం అయితే 2019 నుంచి 2024 వరకు జరిగిన లిక్కర్ స్కామ్లో వీళ్ళు రూట్స్ ఎప్పుడు వేసుకున్నారంటే 2014-19 మధ్య వీళ్ళు మొత్తం డిపార్ట్మెంట్స్లో వీళ్ళ మనుషులు ఉండుంటారు. అంటే వీళ్ళకి సమాచారం చేరవేసేవాళ్ళు. వాళ్ళు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం చేయొచ్చు, ఎలా తినొచ్చు చెప్పారేమో అని నాకు సందేహం. సో అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసింది 2019-24. సో అందువల్ల వాళ్ళు ఏ రకంగా చేయొచ్చు, ఎంత మనం మద్యం స్కామ్లో తినచ్చు, ఎన్ని కోట్లు తినచ్చు, ఇవన్నీ పక్కా ప్రణాళికతో జరిగినప్పటికీ ఈ ప్రణాళికలో అసలు ఇన్వాల్వర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా చిక్కడు దొరకడు లాగా చిక్కకుండా ఆయన మిగతా వాళ్ళని ఇన్వాల్వ్ చేశాడు. ఎప్పుడు కింద వాళ్ళని బలి చేస్తారు వీళ్ళు. అందుకే ఇవాళ రాజ్ కసిరెడ్డిని వాళ్ళు టార్గెట్ చేశారు. అసలు సూత్రధారుడు పాత్రధారుడు వేరే ఉన్నప్పటికీ ఇవాళ ఫస్ట్ బలి అయ్యేది రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా నిన్న పరంధామరెడ్డి గారిని నిన్న విచారణ జరిపించారు. ఆయన ఏమన్నాడు, నా కొడుకు నాకు మెసేజ్ చేయడు, వాళ్ళ ఆవిడకే చేస్తాడు, కాబట్టి నేను నా కొడుకుని రమ్మని అడుగుతాను, నేను రిక్వెస్ట్ చేస్తాను దొరికితే కనుక అయితే అన్నాడు. అంటే మీకు సహకరించమని. కాబట్టి వీళ్ళు ఎక్కడా ఏది వదలట్లా. అంటే ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ విచారణ ఏదైతే ఉందో వాళ్ళు మనం అనుకుంటున్నాం ఇవాళ రాజ్ కసిరెడ్డి దొరకలేదు, పోలీసు వాళ్ళు పట్టుకోలేరా, ఈ మాత్రం చేయలేరా, ఇలా అంతా మనము మాట్లాడుకుంటున్నాం, ప్రజలు మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు కరెక్ట్గా వల వేసి కూర్చున్నారండి. ఎప్పుడు ఎవరిని ఎలా పట్టాలో అలా పడతారు. అసలు దొంగలు డెఫినెట్గా బయటకు వస్తారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. సార్ ఈ మొత్తంగా ఈ మద్యం కుంభకోణంలో ఆదాను స్పై ఈ 2 డిస్టిలరీస్ బాగా లబ్ధి పొందాయని వింటూ ఉన్నాము. సో ఆదాన్ డిస్టిలరీస్ ఎవరిదండి? ఆదాన్ డిస్టిలరీస్ విజయసాయిరెడ్డి అల్లుడిది. దాంట్లో మిథున్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదంటారా? ఆదాన్ డిస్టిలరీస్ని కొత్తగా స్టార్ట్ చేశారు. దాన్ని స్టార్ట్ చేసింది అరవిందో ఫార్మా వాళ్ళు స్టార్ట్ చేసి ఆ డిస్టిలరీ అనమాట అది. అందులో మద్యం తయారు చేసి దాన్ని బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు కొనుక్కొని షాపులకి ఇచ్చి అమ్మిచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఆదాన్ డిస్టిలరీస్కి ఇస్తారు. ఇంకొకటి మీరు స్పై అన్నారు కదా, అది స్పై కాదు, దాని పేరు SPY అగ్రో కెమికల్స్. SPY రెడ్డి గారు అని ఉండేవాడు అనమాట ఒక ఆయన, నంద్యాలలో నంది పైప్స్ అని చెప్పి ఉండేది. ఆయన పెట్టిన ఇది మిథున్ రెడ్డి దాన్ని అందులో ఉన్న పార్ట్నర్లు వాళ్ళందరినీ ఎలగొట్టి బెదిరించి వీళ్ళు అందులో చేరి వాళ్ళ పేరు మీదే దీన్ని నడిపారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాన్ని నడిపించాడు SPY అగ్రో. మరి అలాంటప్పుడు FIRలో ఆయన పేరు ఎందుకు నమోదు చేయలేదంటారు పోలీసులు? ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక వ్యూహం ఉంటుంది. పోలీసులు దర్యాప్తు ఎట్లా చేయాలి, ఏ బేసిస్ మీద తయారు చేయాలి, ఎట్లా చేసుకోవాలి అనేది పోలీసులు ఒక వ్యూహం ప్రకారం పోతారు. ఆ వ్యూహం ప్రకారం పోతున్నారు కాబట్టి మిథున్ రెడ్డి పేరు FIRలో లేదు. ఇప్పుడు FIRలో పేరు లేదు కదా, మరి సుప్రీంకోర్టు దర్యాప్తుకి సహకరించండి అని చెప్పింది కదా. సహకరించండి అని చెప్పిన తర్వాత పోలీసులు నోటీస్ ఇస్తే సిట్టు మరి ఆయన రావాల్సి వచ్చింది కదా. ఇట్లాగే అన్నీ జరుగుతాయి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు SPY అగ్రోలో తయారు చేసిన మద్యం ప్లస్ ఆదాన్ డిస్టిలరీలో తయారు చేసిన మద్యం దాదాపుగా 90% ఇవే ప్రొక్యూర్ చేసింది బ్రూవరీస్ కార్పొరేషన్. వీటినే షాపులకి కౌంటర్కి పంపించారు, గవర్నమెంట్ షాపులకి. గవర్నమెంట్ షాపుల్లో ఇవే అమ్మారు. మళ్ళీ ఆర్డర్ అదే పెట్టేవాళ్ళు, మళ్ళీ ఆర్డర్ వెళ్ళేది, మళ్ళీ వచ్చేది, ఆ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, ఆ అమ్మేవాళ్ళు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళు, ఆ డబ్బులు ఇటు వచ్చేవి, ఇక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్ళేవి.
అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, నిన్న విజయసాయి రెడ్డి క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు అని చెప్పి. దానికి మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఎవరైనా కూడా కౌంటర్ ఆన్సర్స్ రెడీ చేసుకున్నా కూడా ఒకే స్కామ్లో ఇంతమంది ఉన్నప్పుడు ఒక అతను మేము స్కామ్ చేశామని ఒప్పుకుంటుంటే ఇంకొక అతను నేను చేయలేదంటే దాన్ని ఎలా తీసుకుంటా అంట. అసలు మిథున్ రెడ్డి ఇంక దీంట్లో ఫిక్స్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు. ఎందుకంటే నేను విజయసాయి రెడ్డికి ఇచ్చిన సమాధానాల మీద నేను క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి మేము 2 సార్లు మీటింగ్ చేశాము పాలసీ గురించి, దానిలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పారు. సో మిథున్ రెడ్డిని కూడా ఈరోజు అదే క్వశ్చన్ అడిగారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు లిక్కర్ పాలసీ అంటే గవర్నమెంట్ అని చెప్పారు, మీరు ప్రైవేట్ వ్యక్తులతో ఎందుకు చర్చించాల్సి వచ్చిందని అని కూడా అడిగారు అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఇదే మీరు గమనించాల్సిన పాయింటే ఇది. ఇక్కడ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడంటే లిక్కర్ పాలసీ స్టార్ట్ కావడానికి ముందర మేము మీటింగ్ అయ్యాము అని చెప్పాడు. ఒక మొదటి 2 నెలలు నేనున్నాను అని చెప్పాడు. అంతవరకు క్లియర్ కదా. అసలు లిక్కర్ పాలసీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రాజకేశి రెడ్డి వీళ్ళెందుకు చేయండి? ఈ రెడ్లందరూ కూర్చొని చేయడానికి ఇదేమన్నా రెడ్ల కుల మీటింగా? కాదు కదా. ప్రభుత్వ మద్యం పాలసీ కదా చేయాల్సింది. ప్రభుత్వ మద్యం పాలసీని మరి వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇక్కడే విజయసాయి రెడ్డి మొత్తం ఈ టీం మొత్తాన్ని ఇరికిచ్చి పెట్టింది అక్కడ. మీరు గమనించండి. మేము మద్యం పాలసీ తయారు చేయడానికి మేము మా ఇంట్లో కలిసాము అని చెప్పటమే జగన్మోహన్ రెడ్డి కుతికిట పట్టుకున్నట్టు అవుతుంది. మీరు లిక్కర్ పాలసీ విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చొని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో మాట్లాడటం ఏంటి? ఆఫీసర్లు కూర్చొని డిసైడ్ సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడాలి కదా. అదే ఆ పాయింట్ విజయసాయి రెడ్డి పోలీసులకి చెప్పటమే జగన్మోహన్ రెడ్డి ఇందులో సంబంధం ఉన్నది అని పరోక్షంగా హింట్ ఇవ్వటం పోలీసులకి. ఇప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు వీళ్ళందరూ? ఏం మాట్లాడుకున్నారంటే, నేను మా అల్లుడితోటి ఆదాన్ డిస్టిలరీస్ పెట్టిస్తా, నువ్వు ఎస్పీవై అగ్రోస్ నువ్వు తీసుకో, మన ఇద్దరం కలిసి చేద్దాం, చేసి ఈ మద్యాన్ని వాసుదేవరెడ్డి బ్రూవరీస్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంటాడు, అతనికి అప్పగిద్దాం, అంత క్యాష్ వస్తుంది, ఆ క్యాష్ మళ్ళీ నీకు వస్తుంది, నీకు వచ్చిన తర్వాత నువ్వు రాజకేశి రెడ్డికి ఇంత ఇవ్వాలి, నువ్వు ఇంత ఉంచుకోవాలి, నాకు ఇంతే వస్తే నేను మా అల్లుడికి అదే చెప్తాను అని కదా మీటింగ్ అక్కడ మాట్లాడింది. విజయసాయి రెడ్డి మీటింగ్, ఇంట్లో మీటింగ్ ఏంటి? పాలసీ గురించి కాదు, పంపకాల గురించి. అందుకని విజయసాయి రెడ్డి అక్కడికి వెళ్ళి, నేను అందుకనే చెప్పింది, ఎప్పుడైతే ఈ రోజున వైవి సుబ్బారెడ్డి వచ్చి పబ్లిక్లో విజయసాయి రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడాడో అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు కుతికే దొరికింది. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇంకోటి, దీంట్లో విజయసాయి రెడ్డి గారి పాత్ర లేదేమో. ఆయన నిన్న ఒక మాట అన్నారు, నేను 100 కోట్లు మాత్రమే మా అల్లుడితో ఇప్పించాను, అంతకుమించి నాకు ఎటువంటి సంబంధం దీంతో లేదు అని చెప్పి. అందుకని ఈయన అడగకపోయినా కూడా, అధికారులు అడగకపోయినా ఈయన మీడియా ముఖంగా చెప్పారేమో దీని గురించి, అలా కూడా ఆలోచించవచ్చు. మీరు చెప్పినట్టు కూడా ఆలోచించవచ్చు. కానీ మరి ఆ మీటింగ్కి మిమ్మల్ని నన్ను ఎందుకు పిలవలేదండి? పోనీ మీరు నేను అంటే కొంచెం దూరంగా ఉంటాం అనుకోండి, కనకదుర్గ గారి దగ్గర ఉంటే రావణన్న పిలవచ్చుగా మీటింగ్. ఎందుకు పిలవలేదు అంటే వాళ్ళందరూ ఒక సిండికేటు, అందుకని వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక్కడ అందరూ తెలియగలవాళ్ళే. ఇప్పుడు ఎస్పీఐ అగ్రో తీసుకో అంటే మిథున్ రెడ్డి ఏమంటాడు, నాకు డబ్బులు లేవండి అన్నాడు. ఆ డబ్బులు నేను ఇప్పిస్తాలే మా అల్లుడితోటి అని చెప్పాడు, డబ్బులు ఇప్పించాడు. ఆదాన్ ఇంకొకటి ఇప్పించాడు, ఇంకొకటికి 60 కోట్లు ఇప్పించాడు, ఇంకొకటికి 100 కోట్లు ఇప్పించాడు. ఇవన్నీ విజయసాయి రెడ్డి ఎందుకు చేశాడు? నాకు విజయసాయి రెడ్డి నాకు ఇస్తాడా? 100 కోట్లు అక్కర్లో, 1 కోటి రూపాయలు ఇవ్వమను. 100 కోట్లు అవసరంలో 1 కోటి ఇవ్వమని ఎందుకు ఇస్తాడు? అదంతా వ్యాపారంలో పెట్టుబడి కాబట్టి విజయసాయి రెడ్డి మధ్యవర్తితో ఉండి ఇప్పించాడు. లాభం ఉంది కాబట్టి అది మొత్తం ఇది డిసైడ్ అయిన తర్వాత గవర్నమెంట్ పాలసీ డిసైడ్ చేసి వీళ్ళకి అప్పగిచ్చారు, వీళ్ళు చేశారు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఇంకా పాలసీ డిసైడ్ చేశాడు, డబ్బులు ఇప్పించాడు, మొత్తం ఈ పాలసీ ప్రకారం ఇంత చేయాలి, ఆదాన్ డిస్టిలరీస్ ఎస్పీఐ అగ్రోస్ అని పెట్టుకున్నాడు. ఈ ప్రకారం చేసుకోండి రాబాయ్, మిగిలింది మొత్తం అందరం కలిసి తీసుకుందాం, పంచుకుందాం అని చెప్పాడు. ఆ తర్వాత మీటింగ్లకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, దొంగలు బ్యాంకు రాబరీకి వెళ్ళటానికి ముందరే పర్సంటేజీలు మాట్లాడుకుంటారు.
అరే అక్కడ ఉన్న దాంట్లో నీకు 20%, నాకు 20%, నీకు ఈడికి ఎక్కువరా, ఈడికి తుపాకులు కూడా ఉన్నాయి, తుపాకులు కూడా తెచ్చాడు, వీడికి 30% అని వాళ్ళే దొంగలే మాట్లాడుకుంటారు. రాబరీకి వెళ్ళటానికి ముందర దొంగలు ఎట్ట మాట్లాడుకుంటారు, పర్సంటేజ్లు మాట్లాడుకుంటారు. చాలా సినిమాల్లో మనం చూసాం కదా. అట్లాగే ఇక్కడ కూడా మాట్లాడుకొని పర్సంటేజ్లు ఫిక్స్ అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదంతా ఎగ్జిక్యూట్ చేశారు, డబ్బులన్నీ వచ్చినాయి. ఆ డబ్బులన్నీ రాజకేశ్వరరెడ్డి దగ్గరికి ఇచ్చారు. రాజకేశ్వరరెడ్డి వాటితోటి శుభ్రంగా హైదరాబాద్లో అన్ని రకాల హాస్పిటల్స్ పెట్టాడు, హోటల్స్లో పెట్టుబడులు పెట్టాడు, సినిమాలు తీశాడు, మాల్స్ పెట్టాడు, అన్నీ రకరకాలుగా తీశాడు, అన్నీ రకరకాలుగా అడ్జస్ట్ చేశాడు. అన్న ఇక్కడ ఇంత పెట్టా, ఇక్కడ ఇంత పెట్టా, ఇక్కడ ఇంత పెట్టా అని కోడ్ భాషలో అన్నకి చెప్తాడు. అన్న ఎవరు అంటే తెలుస్తుంది పోలీసు విచారణలో. అన్నకి చెప్తాడు, అన్న మొత్తం చూసుకుంటాడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఇది సిట్టుపడ్డది, ఇదంతా పడ్డది. పోలీసులు అడుగుతున్నారు. పోలీసులు అడుగుతున్న దానికి ఒక్కొక్కళ్ళు సమాధానం చెప్తున్నారు. లోపల ఏం చెప్తారో ఎవరికి తెలియదు, బయటకు వచ్చి మాత్రం ఒకటి చెప్తారు. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన క్వశ్చన్ పేపరు, లోపల వచ్చిన క్వశ్చన్ పేపరు రెండు తయారు చేసుకుంటారు. అక్కడ కూర్చుంటారు ప్యాలెస్లో. అక్కడ కూర్చొని దీనికి కౌంటర్ ఏం చేయాలి, దీనికి మీకు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దర్యాప్తు ఎట్లా పోతుంటుందో ముందరే తెలుసుకొని ఆ దర్యాప్తులో ఏమేం పాయింట్ వస్తే ఆ పాయింట్కి కౌంటరు సాక్షిలో రాసేవాళ్ళు. ఆ పాయింట్ అట్లా సిబిఐ దర్యాప్తులో అట్లా వచ్చిన పాయింట్ని ఈ పాయింట్ దగ్గర దీనికి కౌంటర్ రాసేవాళ్ళు అనమాట. సాక్షిలో చూస్తే దానికి ప్యారలల్గా ఇది నడుస్తూ ఉంటుంది. ఫైనల్గా ఏం కంక్లూడ్ చేశారు, అసలు వివేకానందరెడ్డి కూతురు అల్లుడు కలిసి లేపేశారు అని ఫైనల్ కంక్లూజన్ ఇచ్చారు. అట్లా ఇస్తారు, ఇందులో కూడా ఇస్తారు. ప్రతి దాంట్లో కూడా మోడస్ ఆపరండి ఒకే విధంగా ఉంటుంది. ఏ కేసులో అయినా సరే ఈ బ్యాచ్ వీళ్ళందరూ కూడా మోడస్ ఆపరండి ఒకే విధంగా ఉంటుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అసలు వీళ్ళకేం సంబంధం లిక్కర్ పాలసీలు అని చెప్పి. అదే అధికారులు కూడా అడిగినట్టు తెలుస్తుంది. అంటే చాణక్యరాజు అని, అవినాష్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, అసలు వీళ్ళతో మీరు లిక్కర్ పాలసీ గురించి చర్చించాల్సిన అవసరం ఏముందని చెప్పి మిథున్ రెడ్డిని కూడా ఈరోజు అడిగారు అంటున్నారు. అడుగుతా, ఎందుకు అదే అడుగుతారు కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి ఏం చెప్తాడు, నాకు తెలియదు అంటాడు. నేను ఆ మీటింగ్లో నేను లేనంటాడు. విజయసాయిరెడ్డి తప్పు చెప్పాడు అంటాడు. అదే చెప్తాడు, నేను లేను అంటాడు. నువ్వు ఉన్నట్టు ఇప్పుడు పోలీసులు నిరూపిస్తారు. ఇప్పుడు వెంటనే ఆ క్వశ్చన్ వేసి పోలీసులు సినిమా చూస్తూ కూర్చోరు కదా. మిథున్ రెడ్డి నేను ఆ మీటింగ్లో లేను, విజయసాయిరెడ్డి తప్పు చెప్పాడు అంటాడు. మరి ఇదేంది అని ఆధారం చూపిస్తారు. ఇది కాదు, ఇది ఆ మీటింగ్ కాదు, ఇది ఆ మీటింగ్ కాదని ఏదో చెప్తాడు. మరి ఇదేంటి అని ఇంకొక ఆయుధం చూపిస్తారు. మొత్తానికి మిథున్ రెడ్డి ఆ మీటింగులో పార్టిసిపేట్ చేసినట్టు ఒప్పుకోవాల్సిన పరిస్థితిని పోలీసులు తీసుకొస్తారు. ఆధారాలన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టే మిథున్ రెడ్డిని పిలిచారు. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్తుంటే సినిమా చూస్తున్నారా పోలీసులు? ఎంత దాకా పోతాడో పొమ్మన్నారు. పోయాడు సుప్రీంకోర్టు దాకా. సుప్రీంకోర్టు చెప్పింది సహకరించండి పోలీసు దర్యాప్తుకి అని పిలిచారు, దర్యాప్తు చేస్తున్నారు. అందుకని డోంట్ అండర్ ఎస్టిమేట్ ఏపీ పోలీస్. వాళ్ళు చాలా పద్ధతి ప్రకారం చేస్తారు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా దొరుకుతారు, ఒక్కొక్కడు వస్తాడు. విడివిడిగా అడుగుతారు, కలిపి అడుగుతారు. వాటన్నిటినీ క్రోడీకరించుకుంటారు, ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ప్రస్తుతానికైతే నా ఉద్దేశం ప్రకారం దొంగలు దొరికారు. మేడం, ఇక్కడ ఏదైనా ఈ మద్యం దాంట్లో ప్రైవేటు వ్యక్తులు అంటే కుంభకోణం చేస్తే వేరు, ఇక్కడ ప్రత్యక్షంగా గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి ఉంది. గవర్నమెంటే ప్రత్యేకంగా ఒక పాలసీని కూడా రూపొందించింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది జరిగింది కాబట్టి చంద్రబాబు గారు క్లియర్గా అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇంత కుంభకోణం జరిగింది అని చెప్పి. సో ఎందుకు మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు ఎంక్వైరీకి పిలవట్లేదు అంటే ఏం చెప్తారు? మీకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి మీకు కనిపించిందా? ప్రభుత్వం తీసుకుంది పాలసీ కరెక్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంతవరకు ఎక్కడ మీకు వినిపించలేదు కదా. అందుకని ఇప్పుడు ఈ సిట్టు విచారణ అంతా అదే. ఇది మొత్తం ఎక్కడికి వెళ్తుంది, కన్క్లూజను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగుతుంది.
సో వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎవరిని అదే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలసీ ఏంటండి, ఎవరిని తొందరపడి అరెస్ట్ చేయకపోవడం. అంటే ఇక్కడ ఇంకోటి ఏదైనా పాలసీ అట్లా కాదు. ప్రభుత్వం అంటే రూపొందించినప్పుడు ఇప్పటివరకు నేను చెప్పింది అదే, ఉమ్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో లేదు. అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన దాకా వెయిట్ చేశారు పోలీసులు. ఇప్పుడు నోటీస్ ఇచ్చి పిలిపించారు. అది అట్లాగే Exactly. జగన్మోహన్ రెడ్డి అది. కూడా ప్రస్తుతానికి పేరు లేదు కదా. లేదు, వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పేరు రాజీ- అక్కర్లే, అది పేరు అక్కర్లేదు అక్కడ. ఇందాక వారు చెప్పినట్టు మిథున్ రెడ్డిది ఎట్లా వచ్చిందో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు ఏమండి, ఫస్ట్ మీకు ఏదైనా కూడా సినిమాల్లో అయినా అంతే, వీళ్ళని ఎప్పుడు వస్తాడు? ఫైనల్గా వస్తాడు కదా. అట్లా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఇప్పుడు అసలు పాలసీ, మద్యం పాలసీ అసలు ప్రభుత్వం తీసుకోవటం ఏంటి, ఉపాధ్యాయులను అక్కడ కూర్చోపెట్టడం ఏంటి, అసలు అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఇవన్నీ కూడా గమనిస్తున్నారు కదా, సిట్ వాళ్ళకు కూడా తెలుసు ఇవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇరికించాడు విజయసాయి రెడ్డి అనేది మా ఇద్దరు అనుమానం. ఖచ్చితంగా నేను విత్ ఆధారాలు చెప్పా కదా, ఎట్లా ఇరికిచ్చాడో చెప్పా కదా. అందుకని ఖచ్చితంగా లోపల ఒకటి మాట్లాడి ఉంటాడు ఆయన, బయట లోపల మాట్లాడింది బయట చెప్తే ఇవాళ విజయసాయి రెడ్డి ఉండడు. అందుకని ఆయన చాలా తెలివిగా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తేవట్లేదు. డే 1 నుంచి ఆయన నేను మీకు అప్రూవర్గా మారుతానన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అప్రూవర్ అనే పదం వాడటలేదు ఆయన. నేను మీకు సహకరిస్తాను. ఇవాళ నిన్న కూడా ఏం చెప్పాడు, నేను మళ్ళా వస్తాను పిలిస్తే నేను రెడీ అన్నాడు. మీరు గమనించండి. కానీ బయటకు చెప్పేది ఒకటి, లోపల నిజంగా మాట్లాడింది అన్నీ వాళ్ళు చెప్పరండి బయట. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకని సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళా పెట్టుకున్నాడు మీకు అర్థమైందా? 33 మందితోటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పెట్టుకుని మొత్తం అన్నింటికి కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డినే పెట్టుకున్నాడు. ఎందుకంటే తన మనిషి కాబట్టి. ఈరోజు A2గా ఉన్న విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోవడంతో ఇవాళ ఆయనకి తనకంటూ మనుషులు లేరు. తప్పు చేసినా ఒప్పు చేసినా హీ హ్యాస్ టు రిలై ఆన్ సజ్జల. అందుకని ఆయన ఇవాళ యలహంక వెళ్ళి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఖచ్చితంగా అక్కడ కూర్చుని పొన్నవాళ్ళని కూర్చోబెట్టుకుని వీటన్నింటికి క్రాస్ క్వశ్చన్స్ రెడీ చేసుకుంటాడు. క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఇప్పుడు అక్కడ అంతా కూడా సీన్ బై సీన్ వాళ్ళు చేస్తారు, మీరు కావాలంటే చూసుకోండి. మొత్తం రెడీ చేసుకుని ఒకవేళ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నోరు మూసుకుని ఉండాలా, ఒక నవ్వు నవ్వాలా, ఇవన్నీ కూడా అక్కడ మీకు మొత్తం డెమో నడుస్తుంది. ఇప్పుడు ఆయన అందుకే యలహంక ప్యాలెస్లోనే ఇంకా మీద జగన్మోహన్ రెడ్డి ఉంటారు. అది అక్కడ జరుగుతున్న అంశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు ఆల్రెడీ అక్కడ ఉంది. లిస్ట్లో లేకపోవచ్చు, లిస్ట్లో లేకపోయినా మిమ్మల్ని పట్టుకుంటారు. ఇప్పుడు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మళ్ళా నిన్న హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు మీరు వెళ్ళాలండి, సహకరించాలండి అని చెప్పింది కదా. అందుకని ఎవ్వరు మీకు అధికారులు అనేవాళ్ళు వాళ్ళు చివరి వరకు మీకు రోపిస్తారు. మీకు ఎప్పుడు లాక్కోవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి టైం విల్ కమ్, మనం ఎదురు చూడటమే అంతే. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా పాలసీ రూపొందిస్తే దానికి మంత్రివర్గ ఆమోదం ఉండాలంటారా? ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ తూతూ ఇప్పుడు మంత్రాలు. పాలసీ ఇంప్లిమెంట్ చేయటం కాదు కదా ఇక్కడ మెయిన్గా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలసీ ఇంప్లిమెంట్ చేయటం అనే విషయం కాదు. ఆ పాలసీని మనం ఉపయోగించుకొని డబ్బులు ఎట్ట కొట్టేయాలి అనేది ఇక్కడ ఇది పాలసీ. ఇది వీళ్ళ పాలసీ ఇది. ఇప్పుడు ప్రైవేటు దుకాణాల ద్వారా అమ్మించే మందుని, మద్యాన్ని గవర్నమెంట్ డిపోల ద్వారా అమ్మిద్దాము. ఆ గవర్నమెంట్ డిపోలలో మన కుర్రోళ్ళని పెట్టుకుందాము. వచ్చే డబ్బులన్నీ కూడా క్యాషే కలెక్ట్ చేద్దాము. ఆ క్యాష్ తీసుకొచ్చి ఇట్టెట్టు తీసుకొచ్చి మళ్ళీ రాజకేశరెడ్డికి చేరుద్దాము అనే ప్లానే వీళ్ళు వేసుకున్నది. ఆ ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారం డిస్టిలరీలు కూడా మనమే టేకప్ చేసి, అంటే మనమే మందు తయారు చేయాలి, మనమే మందు సరఫరా చేయాలి, మనమే మందు అమ్మాలి, ఆ అమ్మిన డబ్బులన్నీ స్వామివారికి సమర్పించాలి అనేది బ్రాడ్ వీళ్ళు అనుకున్న పాలసీ. ఆ పాలసీ గురించి మాట్లాడుతున్నాడు, అంతేగాని గవర్నమెంట్ పాలసీ కాదు. గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ ఎటు తీసుకుంటుంది. వాళ్ళేంటి వీళ్ళు చెప్పినట్టే చేస్తారు కదా వాళ్ళు కూడా. లేకపోతే ఆఫీసర్ని అక్కడ ఉండనివ్వడు కదా, అక్కడి నుంచి తీసేస్తాడు కదా. ఆ ఆఫీసర్ ఎవడైతే నేను ఈ పాలసీ ఇంప్లిమెంట్ చెయ్యను అంటే వాడిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాడిని నానా రకాల హింసలు పెట్టి ఆ పాలసీ వాడు ఖచ్చితంగా ఆమోదించేలాగా చేస్తాడు కదా. అదే కదా జగన్మోహన్ రెడ్డి
తన పాలనలో చేసింది. అందుకని ఇక్కడ పాలసీ ఏంటి అంటే మద్యం మనమే తయారు చేయాలి, మద్యం మనమే అమ్మాలి, ఆ క్యాష్ అంతా తీసుకొచ్చి బలానవాడికి ఇవ్వాలి అనే పాలసీ డెసిషన్ వీళ్ళు తీసుకున్నారు. దీన్ని పోలీసులకి ఎక్కడ బయట చెప్పాడో అన్న భయంతో, ఆందోళనతోటి వైవి సుబ్బారెడ్డి ఈ రోజున విజయసాయిరెడ్డి తప్పు చెప్పాడు, విజయసాయిరెడ్డి అబద్ధాలు చెప్తుంటాడు, విజయసాయిరెడ్డి అసలు పార్టీలో ఎప్పుడూ నెంబర్ 2 కాదట అని చెప్తున్నాడు ఇవాళ సుబ్బారెడ్డి. విజయసాయిరెడ్డి నెంబర్ 2 కాదు, నెంబర్ 1 నుంచి నెంబర్ 100 వరకు అంతా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. అందుకని విజయసాయిరెడ్డిని డిస్టెన్స్ చేసుకుంటున్నారు కావాలని, లోపల ఏం చెప్పొచ్చాడో తెలియదు కాబట్టి విజయసాయిరెడ్డిని దూరం జరుపుకుంటున్నారు. ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళీ దగ్గరికి తెచ్చుకుంటున్నారు. వీళ్ళకి మంచి సలహాలు కూడా ఇవ్వాలి కదా, ఆయనే ఇవ్వాలి కదా ఎట్లా బయటపడాలి వీటి నుంచి అని. ఇప్పుడు మళ్ళీ వచ్చి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఎట్లా మధ్యలోకి పిక్చర్లోకి ఆ పిక్చర్లోకి తెచ్చిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అట్లా చాలా చక్కగా ఒక స్టోరీ లాగా చెప్పి వీళ్ళే ఆ మర్డర్ చేయించారన్నట్టుగా చెప్పాడు. అట్లాగే ఇప్పుడు దీన్ని కూడా ఒక సైడ్ లైన్ చేయాలి, సైడు దోవ పట్టించాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు మళ్ళీ రంగంలోకి రావాలి అన్న ఒక కృతనిశ్చయానికి వచ్చే ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని ఏదో పెట్టారు, ఏదో దాన్ని పెట్టి అందులో సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టుకున్నారు. అట్లా మళ్ళీ మెయిన్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని స్టోరీలు అల్లి చెబితే, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎట్లయితే స్టోరీలు అల్లి చెప్పాడో అట్లా మళ్ళీ ఇక్కడ కూడా చెబితే, వాటిని సాక్షి ప్రచురిస్తే, దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళకి కావాల్సిన మనుషులందరూ నమ్ముతారు అనేది ఒక నమ్మకం.